పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీఆర్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో చేసిన సేవలు, సంక్షేమ పథకాల్ని గుర్తు చేసుకున్నారు. పేదలకు కిలో ₹2 బియ్యంతో పాటు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కిందన్నారు. నటుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ఆయన చేసిన పనితీరు, అవినీతికి వ్యతిరేకంగా సాగిన పాలనను మర్చిపోలేమన్నారు. రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. ఏదైతే సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగాను, దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం లేదు. ఏదైతే సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఎత్తున తుఫాన్లు, వరదలు వచ్చినటువంటి సందర్భంలో జోలి పెట్టి డబ్బులు పోగు చేసి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్లో అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. నిర్మించాలి, అదేవిధంగా అన్నిటికీ మించి కిలో ₹2 బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనంతా కూడా సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం సందర్భంగా గుర్తు. అనేక మంది బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు అంటే కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించారు. అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కారణంగా ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం మనంతో కూడా గమనించాలి. ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. అంతేకాదు 85లో అన్ని వెన్నుపోటుతో పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో, ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. ఈ రాజకీయాల్లో ఇవాళ నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడడానికి వీపీ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా రామారావు గారు చేసినటువంటి అగ్రవార్తను ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో, రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తాం. అవినీతికి వ్యతిరేకంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక 2-3 మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసి కొత్త
మొత్తం యావత్ మంత్రివర్గం చేత కూడా రాజీనామా చేయించి మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి నూతనంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు రాష్ట్రంలో దేశంలో ఎవరన్నా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు అనేటువంటి ఒక సమాచారం ఉన్నప్పుడు నేరుగా ఆ వ్యక్తి మీద ఏసీబీ దాడి చేయించి స్వయంగా పట్టించినటువంటి ముఖ్యమంత్రి దేశంగా ఉన్నారు అంటే ఎన్టీ రామారావు. వారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి చిత్రసీమలో ఎదురులేని నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుకున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్లు ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సుఖం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. వారు పేదవారి కోసం చేసిన కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ఈ రోజు మరి తెలుగు వారికి అలాగే యుగ పురుషుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి తెలుగు వారందరూ కూడా ఇష్టపడే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించిన ప్రకాశం చౌక్ లో చాలా చాలా సంతోషం. ఈ రోజు చరిత్ర భీమవరంలోనే కాదు ప్రతి చోట కూడా ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నా సరే ఆయన ఆంధ్ర అభిమాన నటుడుగా ఎన్నో రకాలుగా కృష్ణుడిగా, రాముడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్నారు ఆయన. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదల కోసం, బడుగు బలగారి వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పెట్టిన గొప్ప యుగ పురుషులు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఈ రోజు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇచ్చారు. ఎస్సీలకి గురుకుల పాఠశాలలు ఇచ్చారు. ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా అంబేద్కర్ గారి యొక్క హిందూ కోడ్ బిల్లుని తీసుకుని మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇచ్చారు. మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తల ఎత్తుకుని రెపరెపలాడేలా చేశారు.